విశాఖ మధురవాడ కొమ్మాదిలో రమేష్ మేకప్ స్టూడియో అండ్ అకాడమీ ప్రారంభించారు. ప్రముఖ సినీ యాంకర్ సుమా కనకాల ముఖ్య అతిథిగా విచ్చేసి అకాడమీని ప్రారంభించారు. జ్యోతి వెలిగించే అకాడమీ సూపర్ సక్సెస్ కావాలని ప్రముఖ మేకప్ ఆర్టిస్టు రమేష్కి శుభాకాంక్షలు తెలిపారు. మేకప్ రంగంలో అపారమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా యువత ట్రైన్డ్ సిబ్బందితో శిక్షణ ఇస్తున్నటువంటి అకాడమీలో కోర్సు పూర్తి చేసి డెడికేటెడ్గా పనిచేస్తే తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి గొప్ప అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. జయమ్మ పంచాయతీ సినిమాకి తనతో పాటు పనిచేసిన రమేష్ చాలా మంచి డెడికేటెడ్ ఆర్టిస్ట్ అన్నారు సుమా కనకాల. ఇప్పటికే ఏపీ తెలంగాణలో మంచి పేరున్న రమేష్ విశాఖలో 3వ బ్రాంచ్ ప్రారంభించడం, విశాఖ లాంటి అందమైన సిటీలో మేకప్ అకాడమీ స్టార్ట్ చేయడం యువతకి మంచి అవకాశంగా చెప్పుకొచ్చారు. మేకప్తో తన బాండింగ్ మీ అందరికీ బాగా తెలుసు. మేకప్ వల్ల అందమే కాదు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని, తన సక్సెస్ఫుల్ కెరీర్ లైఫ్లో మేకప్ ఒక పార్ట్ మేడం వచ్చారు. ఇంకా దానికి చాలా హ్యాపీగా ఉంది. అంతకు మించి ఇంకా అంటే సక్సెస్ అయిపోయినట్టే మేము ఇక్కడ. సో ఇక్కడ నుంచి కూడా చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి మాకు. వైజాగ్లో ఎప్పుడైనా పెడతారా, మేము హైదరాబాద్ వరకు రావడం ఇబ్బంది అవుతుంది అన్నారు. సో కాబట్టి మేమే వైజాగ్ వచ్చేసాం. నెక్స్ట్ మంత్ 9th నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెష్ బ్యాచెస్. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు. 30 వర్కింగ్ డేస్ ఉంటుందండి. ఈ 30 వర్కింగ్ డేస్లో బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు మేకప్ అయినా, హెయిర్ స్టైలింగ్, శారీ డ్రేపింగ్స్ ఇలాంటి ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో ఇవన్నీ కూడా మేము నేర్పించడం జరుగుతుంది. దీంతో పాటుగా కొన్ని కాంప్లిమెంటరీ కింద కూడా అంటే ఒక నాలెడ్జ్ కోసం. సో ఒక మేకప్ ఆర్టిస్టు బ్రైడల్కి వెళ్తున్నారు, ఫ్లవర్స్ గురించి కూడా తెలిసి ఉండాలి, నెయిల్ ఆర్ట్స్ గురించి కూడా తెలిసి ఉండాలి వాళ్ళకి, అంటే నాలెడ్జ్ కోసం. అవి కూడా దీనిలో ఇంక్లూడ్ చేయడం జరుగుతూ ఉందండి. సుమగారు ఒక ప్రపోజల్ పెట్టారు, విశాఖ వెదర్కి తగ్గట్టుగా కూడా ఉన్నది. అంటే ఇది ఎవ్రీడే మేము ఫేస్ చేస్తున్నాం. కొన్ని సంవత్సరాల నుంచి విశాఖపట్నం కానీ, చెన్నై, గోవా ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా అవుట్డోర్ షూట్స్కి సంబంధించి సపరేట్ మేకప్ ఉంటుంది, ఇండోర్స్ సంబంధించి సపరేట్ మేకప్ ఉంటుందండి. సో దీనికి ఇబ్బంది ఏం లేదు. అండ్ మేకప్ అనేది మనం అనుకున్నంత ఈజీ కూడా కాదండి. దానికి నైపుణ్యం సంపాదించాలి, ఏ ఆర్ట్ అయినా సరే. ఈ రోజున రమేష్ గారు ఇన్స్టిట్యూట్ పెట్టారనో లేకపోతే సొమ్ము వచ్చి చెప్పిందనో మీరు జస్ట్ ఊరికే వచ్చి జాయిన్ అవుతే దానివల్ల లాభం ఉండదు. మీకంటూ దాని మీద ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ ఒకటే సరిపోదు, దాన్ని మీరు కంటిన్యూ చేసేంత ప్రాక్టీస్ ఉండాలి. ఏ ప్రొఫెషన్ అయినా, అది క్రికెట్ అయినా, యాక్టింగ్ అయినా, ఇంజనీరింగ్ అయినా, యాంకరింగ్ అయినా, ప్రాక్టీస్ అనేది లేకపోతే అంతరించిపోతుంది. కాబట్టి మీరు ఆ ప్రాక్టీస్ని, ఆ నైపుణ్యాన్ని ఎంత తీసుకొని రాగలిగితే మీరు అంత దాంట్లో ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్తారు. ఆ మాటకు వస్తే మీరైనా. అందరికీ నమస్కారం. ముందుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు, పౌర్ణమి శుభాకాంక్షలు మీ అందరికీ. ఈరోజు విశాఖపట్నంలో రమేష్ మేకప్ అకాడమీ ఓపెనింగ్కి రావడం జరిగింది. కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి, మిస్టర్ అండ్ మిస్సెస్ రమేష్. అండ్ అలాగే సౌమ్య గారు, మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఆల్రెడీ హైదరాబాద్లో ఒక బ్రాంచ్, ఆ తర్వాత విజయవాడ, అండ్ ఇప్పుడు విశాఖపట్నంలో కూడా దిగ్విజయంగా హ్యాట్రిక్ కొట్టినందుకు ముందుగా కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే ఈ మేకప్ అకాడమీ అనేది పెట్టడం మాత్రమే కాకుండా ఎవరైతే ఇందులో చదివినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం కూడా ఒక యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ స్టూడెంట్స్ ఆ యాప్ని కూడా అందుబాటులోకి తీసుకొని వాళ్ళకి కూడా ఫ్యూచర్లో ఎక్కడైనా సరే వర్క్లు ఉన్నట్టయితే తెలియచెప్పడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి డౌట్స్ ఏమైనా ఉంటే ఆ యాప్ ద్వారా క్లియర్ చేయడం జరుగుతుంది. ఇక మేకప్ అండ్ హెయిర్ స్టైలింగు, అలాగే సారీ డ్రేపింగు, వీటికి విషయానికి వస్తే ఎప్పుడైతే మనకి సెలబ్రిటీలకి మాత్రమే కాదు, పబ్లిక్కి కూడా మేకప్ అండ్ అలాగే సారీ డ్రేపింగ్ కానీ, హెయిర్ డ్రెస్సింగ్ కానీ ఇవన్నీ అవసరాలు ఉన్నాయి. వాళ్ళకి కూడా నీడ్స్ అండ్ అలాగే వాళ్ళకి కూడా ఈ సర్వీసెస్ కావాలి అని వచ్చిందో అప్పటి నుంచి ఈ ఇన్స్టిట్యూట్స్ చాలా ఎక్కువగా ఫ్లరిష్ అవుతున్నాయి. రమేష్ స్పెషాలిటీ ఏంటంటే చాలా డెడికేటెడ్గా వస్తూ ఉన్నాడు. అందుకనే ఇంత తక్కువ టైంలోనే ఇలా 3వ ఇన్స్టిట్యూట్ని కూడా పెట్టేటువంటి స్థాయికి ఎదిగాడు. రమేష్ మీ అందరికీ తెలుసు, అంతకుముందు నా రీల్స్లో చాలాసార్లు కనిపించాడు. ఒక హెయిర్ డ్రెస్సర్గా ఉండి అక్కడి నుంచి ఒక ఇన్స్టిట్యూట్ని పెట్టేటువంటి స్థాయి వరకు వచ్చాడంటే నిజంగా తన డెడికేషన్కి, ఫ్యామిలీ సపోర్ట్కి నేను జోహార్లు చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కోసారి మనం ఏ స్టేజ్లో అయితే ఉన్నామో ఇక్కడే ఉండిపోతాం లైఫ్ అంతా. దాని నుంచి మనం ఇంకా పైకి రావాలనే ఆలోచన రాదు. కానీ రమేష్ దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఆలోచన వచ్చినందుకు 2022లో నా హెయిర్ డ్రెస్సర్ రమేష్గా ఉన్న తను వేరు, ఈరోజు ఒక అకాడమీని పెట్టి ఇన్స్టిట్యూట్ని రన్ చేస్తున్న రమేష్ వేరు. తనని ఇన్స్పిరేషన్గా మీరు అందరూ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కంగ్రాచులేషన్స్. అలాగే చాలామంది లేడీస్, జెంట్స్ ఎవరైతే వచ్చి ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటూ ఉన్నారో మీ అందరికీ డెఫినెట్లీ బోలెడంత ఉపాధి కలుగుతుంది. ఎందుకంటే చాలా పెళ్ళిళ్ళు, పేరంటాలు, లగావణి ఫంక్షన్లు, పంచల ఫంక్షన్లు, బర్త్డేలు, ఆడేలు ఈడేలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి అందరికీ మేకప్ కావాలి. కాబట్టి మీ అందరికీ ఉపాధి కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కూడా సౌమ్య గారు కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ.
సుమ గారు జనరల్లీ చెప్పగలుగుతాం. ఎందుకంటే 1991 నుంచి నేను 2024 వరకు ఆధారపడింది ఆ లపం మీదేనమ్మా, ఆ మేకప్ మీదే నేను ఆధారపడి ఉన్నాను. కాబట్టి అంటే టెక్నాలజీ మనకి మారుతూ వస్తుంది, అలాగే మేకప్లో కూడా ఫౌండేషన్ కంపెనీస్ మారుతూ వచ్చాయి, కానీ ఆ ప్రైమరీ మేకప్ అనేది అయితే ఇంపార్టెంట్. సో దీనికి లైఫ్ లాంగ్ వారంటీ, ఎప్పుడైనా సరే ప్లేస్మెంట్స్ జరుగుతూనే ఉంటాయి దీనికి. విశాఖ లాంటి ప్రాంతాల్లో ఇలాంటి అకాడమీస్ Yeah. అంటే జాబ్ ఆపర్చునిటీస్ కానివ్వండి, లేకపోతే మీరేం చెప్తారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ? ఒకప్పుడు చాలా ఎక్కువగా నేను విశాఖపట్నం కల్చరల్ యాక్టివిటీస్కి, కల్చరల్ ప్రోగ్రామ్స్కి మేము చాలా తిరిగాము. నెలలో 2-3 ప్రోగ్రామ్స్ ఉండేవి ఇక్కడ. అంటే విశాఖపట్నంలో ఉండేటువంటి ప్రజలు చాలా ఎక్కువగా కళల్ని, కళాకారుల్ని ఆదరిస్తారు, అలాగే ఈవెంట్స్కి రావడానికి చాలా ఎక్కువగా మక్కువ చూపిస్తారు. అలాంటిది మరి విశాఖపట్నంలో ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఎందుకు ఫ్లరిష్ అవ్వో చెప్పండి. డెఫినెట్లీ చాలా ఎక్కువగానే ఆపర్చునిటీస్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఇంకా అడగండి ఏమైనా, ఇంకో 2 అడగరా బాగు. అంటే మేకప్ ఒకప్పుడు రోజుల్లో మేబీ యాజ్ అ ప్రొటెక్షన్ కింద, ఆ తర్వాత మన ఫేస్ మీద ఉండేటువంటి ఎగుడు దిగుడులని కాస్త బ్యాలెన్స్ చేసేదానికి, అలాగే డిఫరెన్సెస్ని చూపించడానికి ఇలా రకరకాలుగా యూస్ చేసుకుంటూ వచ్చాము. ఐ థింక్ నాకు ఇట్ గివ్స్ మీ మోర్ కాన్ఫిడెన్స్ అండ్ కంఫర్ట్ మేకప్ అనేది వేసుకున్నప్పుడు, అందుకని నేను వేసుకుంటాను. ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు వేరే వేరే. నాకు మాత్రం ఇట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, కంఫర్ట్ అండ్ ఇట్ ఆల్సో ప్రొటెక్ట్స్ మై స్కిన్. సో దానికే నేను యూస్ చేస్తూ ఉంటాను. ఇంకా మిగిలినవి వీళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి ఇప్పుడు దాన్ని మేకప్ని ఏ రకాలుగా వాడచ్చు అనేది చెప్తారు. ముఖ్యంగా నేను ఇందాక దాంతో చెప్తూ వస్తున్నా, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో రకమైన మేకప్ ట్రైనింగ్ ఇవ్వాలి. విశాఖపట్నం వచ్చినప్పుడు చెమట ఎక్కువ పడుతూ ఉంటుంది కాబట్టి కారిపోకుండా ఉండే మేకప్ అలాగే చెన్నై వెళ్ళినప్పుడు ఒక రకంగా, కేరళలో ఒక రకంగా, రాజస్థాన్లో ఒక రకంగా, మనం దాంట్లో కూడా వీళ్ళు చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటారు. ఎస్.